అనిపించలేదు. బలవంతంగా పడగదికి లాక్కొచ్చి నలిపి నాశనం చేసి నాకు కసి తెచ్చుకుంటాను. అదే అడవి పద్ధతి అంటాను. ఇక్కడ మనుషులతో ఎలా ప్రవర్తించాలో నీకు ముందే చెప్పాను. ఏం చేయాలంటావు? మాయ చేయాలంటాను. మంచిగా కనిపించి ప్రేమ నటించి దాన్ని వల్ల వేసుకోవాలి. ఎలాగా? ముందు నువ్వు రౌడీగా కనిపించడం మానేయాలి, పెద్ద మనిషిగా కనిపించాలి. రేపటిలోగా అది ఎక్కడుంటుందో తెలుసుకొని ఈ నాటకానికి నాంది నేను పలుకుతాను. అయ్యయ్యో, ఎన్ని సంవత్సరాలు ఎన్ని లక్షలు మీ మీద ఖర్చు పెట్టి నేను దెబ్బతినేశాను. అయ్యయ్యో, మీకు భాష నేర్పాను, మీకు పూజారి గెటప్పునిచ్చి గౌరవాన్ని ఇచ్చాను, సీక్రెట్ గా మందు ఇచ్చాను, భోజనాలు ఎట్టాను. చికెన్ అంటే చికెన్, మటన్ అంటే మటన్, పిట్ట మాంసం అంటే పిట్ట మాంసం, పోర్క్ అంటే పోర్కు, బీఫ్ అంటే బీఫ్, అన్ని రకాల మాంసాలు తినేశారు కదరా. వాడి దెబ్బ కొడుతుంటే పంజా దెబ్బ కొట్టినట్టుంది గురు. నోర్మై, నాకన్నీ తెలుసు. వాడి మడిసా పెద్ద పులా. ఈసారి ఎవరైనా ఇలాంటి ఆడారి కవర్లు మోసుకొచ్చారంటే ఈ గెటప్లు తీసి పారేసి, అడ్డబొడ్లు తుడిచేసి, జంజాలు తెంపేసి, అంగవస్త్రాలు లాగేసుకుని సాల్ అండర్వేర్ తో మిమ్మల్ని నడి రోడ్లో నడిపిస్తాను. వెళ్ళిపోండి. నిన్న బజార్లో మా స్నేహితుడు రాజా ఎవరినో పరమభక్తుడిని పట్టుకుని కుట్టాడని ఈటలాంటి మాటలతో నించావట, అవునా? అవును. ఆ భక్తుల ముఠాలో వీడొకడు. లేరా, నిజం చెప్పు. క్షమించండి అమ్మా, మేము చేసే పాడు పనులు ఎదో పనులు ఎవరు చూడకూడదని ఈ వేషాల్లో తిరుగుతున్నాం. ఈ విషయం కనిపెట్టిన ఆ బాబు మమ్మల్ని పట్టుకొని కొట్టాడు. ఈ శిక్ష మాకు కావాల్సిందేనమ్మా. విన్నారుగా, వీళ్ళ విషయం తెలుసుకోకుండా మీరు మా రాజాన్ని నిందించారు. అన్యాయంగా మీరు అన్న మాటలతో అతను ఎంతో కుమిలిపోతున్నాడు. నిజాన్ని నిరూపించాలనే పట్టుదలతో వీడిని పట్టి మీ దగ్గర తీసుకొచ్చాను. ఏమండి, నిజానిజాలు తెలియకుండా అన్యాయంగా ఆయన దూషించాను. చేసిన తప్పుకు సిగ్గుపడి క్షమాపణ కోరానని ఆయనతో చెప్పండి. ఇప్పటికైనా మీరు మా వాడి మంచితనాన్ని తెలుసుకున్నందుకు చాలా సంతోషం. ఇదిగో, వీడిని మీరేం చేసుకుంటారో మీ ఇష్టం. వస్తాను. నన్ను క్షమించండి అమ్మా. దుర్మార్గుడా, నీ కారణంగా దేవుళ్ళని మనిషిని అవమానించాను. ఏమిటి, నన్ను దేవుడు అందా? అవును గురు, నన్ను చీకొట్టింది నేను దేవుడు అంది. అదే, మామూలుగా కనిపించి ఆ భక్తులందరూ రౌడీలని చెప్పినా నమ్మేది కాదు. చిన్న నాటకం ఆడేసరికి నీ మీద గౌరవం పెరిగింది. శేషు, ఇప్పుడే ఈ మనుషుల గురించి అర్థమవుతుంది. వీళ్ళు నిజాన్ని నిజాయితీని ద్వేషిస్తారు, అబద్ధాన్ని మోసాన్ని ప్రేమిస్తారు. అయితే ఇప్పుడు ఏం చేస్తావు గురు? ఏముంది, బుద్ధిమంతుల్లాగా పరమ భక్తుల్లాగా నటించి దాని మనసులో చోటు సంపాదిస్తాను. ఫ్రెండ్స్, అర్జెంట్ మీటింగ్ ఉందని ఎందుకు కవరెట్టానంటే మనకు ఐడియా అయింది. అదేంటంటే అవసరం తీరిపోయిన ఆడదన్నా అలవాటైపోయిన దేవుడన్నా మనిషికి మోసు ఉండదు. ఆయన చేత కొత్త దేవుడు అయితే భక్తులు సేవెత్తిపోయి చూడడానికి వచ్చేస్తారు, మన కలెక్షన్లు పెరుగుతాయి. అని చేత ఈ ఎర్రి జనం మధ్య మనం ఒక కొత్త దేవుడిని ఎలిపిస్తాం. అమ్మో అమ్మో, కొత్త దేవుడు వెలుస్తున్నాడని జనాన్ని నమ్మించేదెలా? పూర్తిగా వెనకన్నా మధ్యలో డౌట్ వదులుతావే. మనం చెప్పడం కాదు, హిమాలయ పర్వతాల నుంచి చీచీ దాబా చీచీ స్వామీజీ అంటే చిత్ర చిత్ర విచిత్ర దాక్షిణ్య భావ చిత్త చిదానంద స్వాముల వారు స్వయంగా వచ్చి చెప్తారు. ఒరే బాసోడా, రా. ఫ్రెండ్స్, పాండభూతుల బాసోడు చాలా పవర్ఫుల్ క్రీడిగాడు. మనోడే నిన్నే సెంట్రల్ జైలు నుంచి దిగాడు. వీడు సరేనండి, మనం అనుకున్న అసలు స్వామీజీ ఎక్కడ? పాల్డ్ హెడ్ రేపు దిగబోయే స్వామీజీ వీడే. కాకపోతే మనం చేసే లుచ్చా పనులుగా మహత్తులున్న మహర్షులు దిగొస్తారా? ఈయన సీక్రెట్ గా ఓ చోట పెడతాం, భోజనం పెడతాం, మందు ఇస్తాం, నెలకాయ 200 ఇస్తాం, స్వామీజీగా యాక్షన్ చేయమంటాం. కానీ వీడే స్వామీజీ అంటే జనం నమ్ముతారా? నమ్మరు, సత్తే నమ్మరు. పైగా చావగొట్టేసి ఏ చెట్టుకో ఏడగట్టేస్తారు. కానీ నాకు పద్ధతి ఉంది, మరి ఇది గెటప్ మార్చుతాం. స్వామీజీ గెటప్ ఇస్తాం, గడ్డం, వేసం, కాషాయ వస్త్రాలు, కమండలం ఇవన్నీ ఉంటాయి. పైగా భాష మారుస్తాం, గాలిలోంచి విభూది శివలింగాలు అవి ట్రిక్కులు చేసి ఇచ్చే పద్ధతులు అన్ని నేర్పి అప్పుడు జనం మీద వదులుతాం. సరే బసవడు, అయ్యా, ఈ ఏళ్ళ నుంచి నీ పేరు
చిత్ర చిత్ర విచిత్ర దాక్షిణ్య భావ చిత్ సచ్చిదానంద స్వాముల వారు. ఈ పేరు నా నోరు తిరగదే. నీ నోరెందుకు రా తిరగడం? జనం ఆ పేరుతో నిన్ను ముద్దుగా పిలుచుకుంటారు. ఆ మాత్రం పొడుగు గాంభీర్యం పేరులో లేకపోతే పవర్ఫుల్ గా ఉండదు, మరి విలువ ఉండదు. కేడి సోదరా, నువ్వు బాగా ఒళ్ళు దగ్గరెట్టుకుని సావులర్లా నటించాలి. పాత అలవాటు కొద్దీ వచ్చిన వాళ్ళు జేబులు తడిపేవా ఒళ్ళు ఎరగొట్టేస్తాను. తర్వాత ఏడో గాడి వాడిని పిలిపిస్తాను. ఓ 2 రోజుల పాటు ఆ ట్రిక్కులు బొక్కులు అవన్నీ ప్రాక్టీస్ చేయి. ఎర్రా అట్టే కదరా. నమస్తే అండి. నమస్తే. మీరా? క్షమించండి, ఆ రోజు నిజం తెలియకుండా ఏవేవో మాట్లాడాను. పర్వాలేదండి, మీకే కాదు ఈ ఊళ్ళో చాలా మందికి కూడా దొంగపోతారని తెలియదండి. అదంతా మర్చిపోండి. మీరు రోజు గుడికి వస్తుంటారా? వస్తుంటానండి, దేవతను దర్శించుకోవడం కోసం. అదేంటండి దేవుడి గుడికి వచ్చి దేవత దర్శనం అంటారేంటి? నేను దేవుడితో పాటు దేవతను కూడా చూసుకుంటానండి. అవునండి, మీరు డాన్స్ స్కూల్లో పనిచేస్తున్నారట? అవునండి. ఆహా ఆహా, నాకు చాలా ఆనందంగా ఉందండి. 64 కళలోనూ నృత్య కళ అంటే నేను పడి చేస్తానండి. ఆ కళన్నా ఆ కళాకారులన్నా నేను ప్రాణాలు విడిస్తానండి. ఏమండి మీరేం చేస్తుంటారు? దైవ చింతనతో కాలం గడుపుతూ ఉండేవాడిని. ఈ మధ్య దేవి ఉపాసన, సౌందర్యారాధన మొదలు పెట్టానండి. అంటే అందాన్ని ఆరాధించండి. నేను వెళ్ళొస్తానండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. నమస్తే మేడం. నమస్తే. ఈవేళ చాలా బాగున్నారు మేడం. అదేమిటమ్మా? రోజు కన్నా ఇవాళ కొత్తగా కనిపిస్తున్నారు. అదా, ఇవాళ నా పుట్టినరోజు. తలకి స్నానం చేసి కొత్త చీర కట్టుకున్నాను అంతే. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. లలిత గారు, ఏమండోయ్ లలిత గారు. ఏంటండి మీరు లోపల లేరా? ఏమిటి ఇలా వచ్చారు? పసిపాపని పలకరించాలని. ఎవరా పసిపాప? ఈ రోజే పుట్టిన ఈ పసిపాపని. ఈ రోజు నా పుట్టినరోజని మీకెలా తెలుసండి? తెలిసేదే ఉందండి. ఉదయం నుంచి లోకమంతా ఏదో కొత్త అందాలతో కలకలాడిపోతుంది. ఖచ్చితంగా ఈ రోజు ఏదో గొప్ప అందం పుట్టినరోజు అయి ఉండాలనిపించింది. నాకు తెలిసిన ఒకే గొప్ప అందం మీరే కనుక మీ పొగడుతలు బాగా వచ్చా మీకు? ఇవి పొగడతలు కాదండి, పచ్చి నిజాలు. ఏమండి, మీ పుట్టినరోజు కానుకగా కంచి నుంచి ప్రత్యేకంగా తెప్పించారండి. కంచి పట్టు చీర. ఇది మీరు కట్టుకున్నారంటే గొప్ప అందంగా కనిపిస్తారండి. అలాగే నవ్వుకోండి. అలాగే అలాగే. కంచి పట్టు చీరలోనా పొంచి పొంచి ఉన్న అందాలు ఎంచి ఎంచి చూసుకోనా, ఏడు మల్లెలెత్తుదానా, ఏడు మల్లెలెత్తుదానా. కొండ చాటు కోన చూసి కొంగు పట్టనా, గుండె చాటు కోరికుంది బుద్ధి చెప్పనా. కంబమెట్టు చెరువు కాడా కొమ్ము చూసి బేరాలు, ఆ బరోయి సందకాడ ఆరుముళ్ళ అందగాడ, ఆరుముళ్ళ అందగాడ. రేపటేళ్ళ కంటి మీద రెప్ప కొట్టనా, రెప్ప చాటు చూపు మాట విప్పి చెప్పనా. కంచి పట్టు చీరలోనా పొంచి పొంచి ఉన్న అందాలు ఎంచి ఎంచి చూసుకోనా, ఏడు మల్లెలెత్తుదానా, ఏడు మల్లెలెత్తుదానా.
చీరంచు చూస్తుంటే అల్లాడి మల్లాడిపోతుంటే అది జీరాడి పారాడి అవ్వాయి చువ్వాయిలోతుంటే ఆ చీరంచు చూస్తుంటే అల్లాడి మల్లాడిపోతుంటే అది జీరాడి పారాడి అవ్వాయి చువ్వాయిలో